ప్రముఖ స్వతంత్ర సమరయోధులు, రైతు బాంధవుడు, బెస్ట్ పార్లమెంటేరియన్, పద్మవిభూషణ్ డాక్టర్ రంగా గారి 125వ జయంతి ఉత్సవాల కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. రంగా గారి జీవితం రైతుల గురించి, రైతుల శ్రేయస్సు గురించి తప్పించిన విషయం మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. 1996లో మన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రంగా గారు రాజకీయ జీవితం కానీ, ఆయన వ్యక్తిగత జీవితం కానీ ఎక్కువ సమయం రైతు గురించి, రైతు శ్రేయస్సు గురించి కృషి చేశారనే ఉద్దేశంతో ఆ రోజే ఎవరికి రానటువంటి ఆలోచన వచ్చి మన యూనివర్సిటీకి రంగా గారి పేరు పెట్టిన విషయం మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆ అదృష్టం మళ్ళీ మన నాయకులకే దొరికింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి కొత్తగా మళ్ళీ అగ్రికల్చర్ యూనివర్సిటీ వస్తే అది సొంత జిల్లా రంగా గారి జిల్లాలో ఏర్పాటు చేసి మళ్ళీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రంగా గారికి మా జిల్లాతో చాలా అవినాభావ సంబంధం. ఆయన ఒక సందర్భంలో మా జిల్లా నుంచి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఒకసారి రంగా గారు ఎన్నికల్లో ఓడిపోతే లచ్చన్న గారు మా జిల్లాలో శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు. మా గురువు గారు ఓడిపోయారు. ఆయన తప్పనిసరిగా పార్లమెంట్లో ఉండాలనే ఉద్దేశంతో ఎంతమంది చెప్పినా సరే ఆయన పార్లమెంట్కి రాజీనామా చేసి రంగా గారికి అవకాశం ఇచ్చి గుంటూరు నుంచి శ్రీకాకుళం తీసుకొచ్చి రంగా గారిని పార్లమెంట్ సభ్యుడిగా చేసినటువంటి ఘనత మా జిల్లాకు కూడా దక్కడం చాలా అదృష్టం అని చెప్పి తెలియజేస్తూ, వ్యవసాయం తక్కువ పెట్టుబడితో రైతుకి ఎక్కువ లాభం వచ్చే విధంగా మనందరం కృషి చేయాలి. తయారు చేసినటువంటి ఉత్పత్తులు కూడా క్వాలిటీగా ఉండాలి. ఈరోజు అత్యంత ప్రాధాన్యత క్వాలిటీకి ప్రతి ఒక్కరు ఇస్తున్నారు కాబట్టి క్వాలిటీ ఉత్పత్తుల్ని మనం పండించే విధంగా వ్యవసాయ యూనివర్సిటీ సైంటిస్టులు, అదేవిధంగా చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా క్లాస్ రూములకే కాకుండా ఇప్పుడు ఫీల్డ్లోకి వెళ్ళి రైతులకు చైతన్యపరిచి మరింత చక్కగా వ్యవసాయాన్ని తీర్చిదిద్దడానికి రంగా గారి పేరు మీద ఉన్నటువంటి యూనివర్సిటీ అన్ని విధాల ముందుకు వెళ్లాలని చెప్పి కోరుతూ మరొకసారి రంగా గారికి 125వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పి కోరుతూ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.